ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుగా భావించదగ్గ పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్ కు టీడీపీ పగ్గాలు అప్పగించడంపై అధికారికంగా సంకేతాలు ఇవ్వడంతో పార్టీ అంతర్గతంగా కొత్త జోష్లో కనిపిస్తోంది. ఈ నిర్ణయం కేవలం నాయకత్వ మార్పు కాదు, తరాల మార్పుకు నాంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. నారా లోకేష్ ఇప్పటికే పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ యువ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన వ్యవహరించిన విధానం, డిజిటల్ ప్రచారం, గ్రాస్ రూట్ స్థాయిలో క్యాడర్తో కలిసిపోవడం వంటి అంశాలు ఆయనకు బలంగా మారాయి. ముఖ్యంగా యువతను ఆకర్షించడంలో ఆయన శైలికి ప్రత్యేక గుర్తింపు ఉంది. చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం వెనుక స్పష్టమైన వ్యూహం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వయస్సు, అనుభవం కలిగిన నాయకుడిగా తాను మార్గనిర్దేశకుడిగా ఉండి రోజువారీ రాజకీయ నిర్వహణను లోకేష్ కు అప్పగించడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన ఇందులో కనిపిస్తోంది. ఇది భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయంగా కూడా చూడవచ్చు. ఈ పరిణామంలో టీడీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. చాలా కాలంగా నాయకత్వ మార్పు కోసం ఎదురు చూస్తున్న కార్యకర్తలు ఇప్పుడు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. యువ నాయకత్వం రావడంతో పార్టీ మరింత దూకుడుగా పనిచేస్తుందనే ఆశాభావం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అయితే లోకేష్ ముందు సవాళ్లు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలతో పోటీ, పార్టీని ఏకతాటిపై నిలుపుకోవడం, ప్రజల నమ్మకాన్ని మరింతగా గెలుచుకోవడం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో పార్టీ బలాన్ని పెంచడం ఆయనకు పెద్ద టాస్క్గా ఉంది. పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. లోకేష్ తన నాయకత్వంతో పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారా, లేక సవాళ్లను అధిగమించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారా అన్నది రానున్న రోజుల్లో స్పష్టమవుతోంది. మొత్తానికి ఇది కేవలం బాధ్యతల బదిలీ కాదు, టీడీపీలో కొత్త యుగానికి నాంది అని చెప్పుకోవచ్చు.